ఏపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా కానీ పేదవాడికి ముందు న్యాయం చేయాలండి. చాలామంది పనులు లేక ఇది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంది అటు జగన్ అయినా రానివ్వండి, చంద్రబాబు నాయుడు అయినా రానివ్వండి, పవన్ కళ్యాణ్ అయినా రానివ్వండి, ఎవరు వచ్చినా సరే ముందు పేదవాడికి న్యాయం చేయాలి. కానీ చెప్తున్నారు కానీ పైకి చెప్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు. ముందు రావట్లా, మెయిన్ రావట్లా. అసలు ఏంది వెళ్ళి కలిసామనుకోండి, ఎవరైనా ప్రజాప్రతినిధులు కలిసామనుకోండి చేస్తామంటున్నారు, చేయట్లేదు. ఏంది వాళ్ళకి న్యాయం రావాలి. ఎవరన్నా రానివ్వండి, జగన్ అన్నా రానివ్వండి, చంద్రబాబు నాయుడు అన్నా రానివ్వండి, పవన్ కళ్యాణ్ అన్నా రానివ్వండి, ఎవరు వచ్చినా సరే లేనివాడికి న్యాయం చేయాలండి. ఇది జగన్ గారు పథకాలు పెట్టారు కదా, మీకు ఏమైనా పథకాలు అందినాయి? పథకాలు అందినాయండి. అమ్మఒడి ఒకటి వచ్చింది, తర్వాత మా ఆవిడికి నెల 3,000 పెన్షన్ వస్తుంది, ఇంటి స్థలం ఒకటి వచ్చింది. అంటే ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు అని చెప్పి బాబు గారు అంటున్నారు. ఏమండి ఇప్పుడు ఆయన గెలిచాడు అనుకోండి, ఆయన ఎట్లా చేశాడనుకోండి వాళ్ళు అంతే అంటారు. పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, ఇలానే చేశాడు అనుకోండి వాళ్ళు అంతే అంటారు. ఎవరు వాళ్ళదేనండి. అది వాస్తవం ఏంటంటే ప్రజలకు తెలియాలి. మనం ఒకటి చెప్పి ఇంకోటి చెప్పడం కాదు. అది తీసుకునేవాడికి తెలియాలి, ఇచ్చినవాడికి తెలియాలి. అంటే ఈ పథకాల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందంటారా? కొన్ని ఉపయోగం ఉన్నాయండి. కొన్ని ఏంటంటే అదివరకు ఏంటంటే పెన్షన్ తెచ్చుకోవాలంటే పొద్దున్న తెల్లారగట్టి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం దాకా ఉండేవాళ్ళు. వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ మరుసటి అట్లా ఒక 4-5 రోజులు తిరగాలి. ఇప్పుడు ఏంటంటే ఉన్న పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఇంటికి తెచ్చిస్తున్నారు. ఒకవేళ మన లోవానికి వాళ్ళ ఇంట్లోకైనా ఫోన్ చేస్తున్నారు, తెచ్చిస్తున్నారు. ఏదన్నా రేషన్ కార్డు కావాలన్నా, ఏదన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా కులం సర్టిఫికేట్ కావాలన్నా కానీ వాళ్ళే మనకి అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళే తెచ్చిస్తున్నారు. ఇవి బాగానే ఉన్నాయి. కొన్ని మటుకు ఈ రేషన్ అవి బాగలేదు. ఆ రేషన్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఏంది మనం ఇళ్ళ కాడ ఉన్నాము, అదే స్టోర్లో అనుకోండి ఆ టయానికి తెలిసింది కానీ మనం తెచ్చుకోగలుగుతాం. కొన్ని పర్వాలేదండి. అంటే ఇప్పుడు అంటున్నారు కదా వాలంటీర్స్ లంచాలు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు, నిజమేనా? వాస్తవంగా అయితే ఎవరు అడగలేదండి. ఇంత మటుకు ఎవరైతే అడగలేదు, మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు. రూపాయి కూడా వాళ్ళే పనిమాల వచ్చి మనల్ని కలుస్తున్నారు, చేస్తున్నారు. ఏదైనా పని కావాలన్నా వాళ్ళే చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంటున్నారు కదా బాబు గారు యువగలం నవసభలో అంటున్నారు మహిళలకి బస్సు ఫ్రీగా పెడతాము, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి అంటున్నారు. నమ్ముతారా? మంచిదేనండి, చేస్తే మంచిదేనండి. ఏముందండి, ఎవరైనా చేయాలి. ఇంకేంటంటే పేదవాడికి ముందు కొద్దిగా సాయంగా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ₹1 వెనకేసుకుంటారు కదా. ఎందుకంటే ఉన్న పరిస్థితి ఎట్టవుద్ది, మరీ దారుణంగా ఉంది. పనులు లేక చాలా రకాలుగా ఇబ్బందులుగా ఉంది. ఎవరన్నా రానివ్వండి, ముందు లేనివాడికి కొద్దిగా న్యాయం చేసి చాలండి. ఎవరైనా సరే నెక్స్ట్ సీఎంగా అయితే జగన్ గారు గెలుస్తారంటారా? అదంతా భగవంతుడి నిర్ణయం అండి, మన దేవుడు.